నా మాటలు అంగీకరించి నీ యొద్ద దాచుకొని ఎడల జ్ఞానమునకు హృదయపూర్వకముగా అభ్యసించిన ఎడల తెలివికై మొర్రపెట్టిన ఎడల వివేకమునకై మనవి చేసిన ఎడల ఆ వెండిని వెతికినట్టు ఆ జ్ఞానాన్ని వెతికిన ఎడల దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల ఎట్టిదో లభించును. చెప్పండి గట్టి సరిపోతున్నా, చెప్పరా గట్టిగా హల్లెలూయా. వెండిని వెతుకుతావు, ధనం వెతుకుతావు, ఒకవేళ ధనం ఇస్తే ఎలాగ సంపాదించుకోగలదు, అందుకోసమే జ్ఞానాన్ని వెతుకో. చెప్పరా గట్టిగా హల్లెలూయా. ఇది దేవుడిచ్చే జ్ఞానం, ఎప్పుడు చిందరబందరంగా ఉండదు. దేవుని జ్ఞానం నిన్ను కాపాడుకుంటావు, దేవుల్లో బలంగా సాగుతావు. అందుకోసం ఎవరికైనా జ్ఞానం పొదుగా ఉంటే దేవుణ్ణి అడగవాలను. అల్లేలే పండుగడిగా మనసు దగ్గరకు వెళ్ళిపోవడం కాదు. కొంత మనకు చెప్పుకుంటారు, వాళ్ళ సోదంతా మనకు చెప్పేస్తావు. ఏం లాభం? నీ కుటుంబాన్ని నువ్వే అపహాసం చేసుకుంటున్నావు. నీ భర్త గురించి కానీ పిల్లల గురించి నువ్వే చెప్పు. నువ్వెందుకు చెప్పాలి? నువ్వు దేవునికి చెప్పు. జ్ఞానవంతులమైతే శబ్దం గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పరా గట్టిగా హల్లెలూయా. ఏంటంటే అక్కడ ఏమన్నారా? ఏంటంటే వెండిని వెతికినట్టు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్టు దాన్ని వెతికిన ఎడల ఎక్కిదో నీకు తెలుసును. అప్పుడట దేవుని కూర్చిన విజ్ఞానం నీకు లభించును. చెప్పరా గట్టిగా హల్లెలూయా. ఏం వెతుకుతున్నావు బిడ్డ? డబ్బులు ఎతికి అవి వచ్చినాయిపోయినాయి. ఇంకేదో వెతికావు, వచ్చినాయి. కానీ దేవుని చుట్టింది అంటున్నావు. నా తిరిగి వెళ్ళిపోదామంట. కట్టి వెళ్ళిపో. యెహోవాయే తెలివియు వివేచనము ఆయన నోట నుండి వచ్చును. చపడకూడని గట్టిగా దేవునికి రెండు మాటలు ఇక్కడ ఏంటిదట్రా? తెలివియు, ఇంకేంటిదిరా? ఏంటరా? వివేచనం. అందరూ ఎప్పుడురా? వివేచనము అంటే ఏంటి? వివేచనం అంటే బాగా వినండి. ఇది చాలా మందికి ఉండదు. కొంతమంది చాలా మంది మోసపోతారు. కొంతమందికి డూప్లికేట్ స్తోత్రం బంగారం వచ్చి ఏదో డబ్బులు ఎత్తుకపోయింది. అంటే వివేచనం అంటే నీ దగ్గరకు వచ్చే వ్యక్తి ఎటువంటివాడో, నిన్ను మోసం చేసేవాడా, వాడిని స్తోత్రం ఎక్కివాడో, వాడిని చూసి వాడి ప్రవర్తన చూసి నువ్వు వివేచించగలగాలి. అంటే తెలుసుకోగలగాలి. హల్లెలూయా పండుగ. ఇది వివేచన వల్ల